సమాసాలలో మనం ఇదివరకు సమానాధికరణంలో 7 చెప్పుకున్నాం. ఇప్పుడు 8వ రకం ద్విగు సమాసం. ఏంటిది? ద్విగు సమాసం. ఈ ద్విగు సమాసంలో ముఖ్యం ఏంటి అంటే సంఖ్య. అంటే సంఖ్య వచ్చిందంటే అది ఖచ్చితంగా ద్విగు సమాసం అవుతుంది. అది ఎలా రావాలి? సంఖ్యాపూర్వక కర్మధారే ద్విగువు అన్నాం కదా. అంటే ఆ సంఖ్య అనేది మామూలుగా సంఖ్య రూపం వచ్చి మళ్ళీ విశేషణం ముందు ఉండాలి. అంటే సంఖ్యా రూపం ఉండాలి, దాని తర్వాత విశేషణం ఉండాలి. అలా వచ్చినప్పుడు మాత్రమే ద్విగు సమాసం అవుతుంది. ఒక సంఖ్య వచ్చినంత మాత్రాన ద్విగు కాదు. సంఖ్యాపూర్వక విశేషణం ముందుగా ఉంటే ద్విగు సమాసం. అంటే సంఖ్య ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి, తొందరగా మనకు ఈజీగా మనకు గుర్తించగలుగుతాం. ఏంటిది? సంఖ్య వచ్చిందంటే ద్విగువు. కానీ విశేషణం ఉండాలి. దానికి విశేషణం అంటే తెలుసు కదా, ఏదైనా నామవాచకం సర్వనామం యొక్క గుణాలను తెలిపేది అది ఉండాలి. చూడండి, ఇక్కడ ఉదాహరణ గమనించినట్లయితే ముల్లోకములు అంటే ముల్లోకములు అంటే లోకములు ఎన్ని చెప్తున్నారు. లోకములు అనేది విశేషణం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి అంటే ముందు ఉన్నది అంటే లోకములు ఎన్ని ఉన్నాయో చెప్తుంది. అది విశేషణంగా ఉంది మరియు సంఖ్యాపూర్వకంగా ఉంది. 3 అయిన లోకములు. దీన్నే విగ్రహవాక్యంగా ఇంకో రకం కూడా రాయొచ్చు. 3 సంఖ్య గల లోకములు అంటే లోకములు ఎన్నో తెలుపుతున్నది, అది సంఖ్యా రూపంలో తెలుపుతున్నది కాబట్టి ఇది ద్విగు. అష్టదిగ్గజాలు ఇంకోటి అంటే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండేటువంటి కవులకు అష్టదిగ్గజాలు అని పేరు. అంటే ఎంతమంది అని చెప్తున్నారు వాళ్ళు. ఆ కవులు ఎంతమంది అంటే అష్ట అంటే 8 మంది అని చెప్తున్నారు. మనం ఇక్కడ ఏం రాస్తున్నాం? 8 సంఖ్య గల దిగ్గజాలు. అలాగే పంచభూతాలు. మనకు భూతాలు ఎన్ని రకాలు అంటే మనకు ఈ ఆన్సర్ వస్తుంది పంచభూతాలు అని. అది సంఖ్యా రూపంలో వస్తుంది కాబట్టి పంచ సంఖ్య గల భూతాలు విగ్రహవాక్యం. ఈ విధంగా సంఖ్యా రూపం రావాలి, అది విశేషణంగా రావాలి. ఇలా వచ్చినప్పుడే ద్విగు సమాసం. అంటే పంచ పాండవులు కావచ్చు, ఇంకా నవరత్నాలు కావచ్చు, ఇలా ఏదైనా మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇంకొకటి 2వ రకం. ఇక్కడి వరకు వైదికరణం అయిపోయింది, వైదికరణ తత్పురుష సమాసం అయింది, కర్మధారం అయిపోయింది. ఇప్పుడు మన 4 రకాలలో బహువ్రీహి సమాసము 2వది. బహువ్రీహి సమాసము అంటే ఏంటి? అన్య పదార్థ ప్రాధాన్యం కలిగి. అన్య పదార్థము అంటే ఇక్కడ వచ్చే పదాలు కాకుండా, అంటే సమాసంలో 2 పదాలు ఉంటాయి అనుకున్నాం కదా, ఆ 2 పదాలు మాత్రమే కాకుండా, అక్కడి అర్థమే కాకుండా మరొక అర్థం అంటే ఆ 2 అర్థాలు ఇచ్చేటువంటి మరొక అర్థం. చూడండి, ఇక్కడ అన్య పదార్థ ప్రాధాన్యం కలిగి. అన్య పదార్థం అంటే ఏంటి? సమాసంలోని పూర్వపదం, ఉత్తర పదం 2 పదాలు ఉంటాయి సమాసంగా. ఆ 2 పదాలు అర్థాలు కాకుండా ఈ 2 పదాలు కలిసి ఇచ్చే మరొక అర్థం. మనకి ఇలా చెప్పేదానికంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూడండి. ఇక్కడ ముక్కంటి. మనం ఇంతకుముందు ఇలా చెప్పుకున్నట్టు ద్విగు సమాసంలో సంఖ్య వచ్చిందంటే ద్విగు అన్నారు కదా, అది విశేషణంగా వచ్చినప్పుడే ద్విగు. ఇక్కడ చూడండి, ముక్కంటి విగ్రహవాక్యం రాస్తే 3 కన్నులు కలవాలి. 3 అనేది సంఖ్య, కానీ మనం ఇక్కడ ఎలా చెప్తున్నాం? 3 కన్నులు కలవాడు. ఇక్కడ ఇది విగ్రహవాక్యం చదివితే మనకు ఎవరు గుర్తుకు వస్తున్నారు? ఖచ్చితంగా శివుడు. 3 కన్నులు ఎవరికి ఉన్నాయి? శివుడు. అంటే ఇక్కడ అర్థం పదాలు ఇక్కడ దాన్ని బట్టి కాకుండా ఇది ఎవరో అక్కడ మనం బ్రాకెట్ రాసిన చూడండి, శివుడు. ఇలా వేరే అర్థం మనకు ఇక్కడ కనిపిస్తుంది, దానికి ప్రాధాన్యం ఉంటుంది. అంటే ముక్కంటి అంటే 3 కన్నులు కలవాడు అని చెప్పుకోకుండా మనం ముక్కంటి అంటే శివుడు అని చెప్పుకుంటాం, దానికి ప్రాధాన్యం ఉంటుంది. అంటే ఇక్కడ సంఖ్య వచ్చినా కానీ ఏంటి? విశేషణంగా రాలేదు కాబట్టి అన్య పదార్థ ప్రాధాన్యం వచ్చింది కాబట్టి శివుడు ఇక్కడ బహువ్రీహి సమాసం. అలాగే మధురవాణి అంటే ఇది మంచి, మధురమైన, వినడానికి ఇంపైనటువంటి. వాణి అంటే మాట. అలా మధురమైన విగ్రహవాక్యం, మధురమైన వాక్కు లేదా మాట.
మధురమైన వాక్కు కలది. అక్కడ ఎవరు సరస్వతి దేవి అనుకోవచ్చు, ఇంకెవరు బాగా మాట్లాడితే మనలో మాట్లాడేవారు కూడా మంచిగా మాటలు మాట్లాడితే వాళ్ళ పేరు కూడా అక్కడ పెట్టుకోవచ్చు. అలాగే మహాత్ముడు అంటే గొప్ప ఆత్మ కలవారు. గొప్ప ఆత్మ అని ఎప్పుడు అంటాం? ఇతరులకు సేవ చేస్తూ ఇతరులకు ఆపదలో ఆదుకునే వాళ్ళను అంటారు. ఇతరుల కోసం త్యాగం చేసే వాళ్ళను, ఇతరుల కోసం కష్టపడే వాళ్ళను మహాత్ములు అంటారు. అంటే ఉదాహరణ చూడండి, మహాత్మా గాంధీ, మహాత్మా జ్యోతిబా పూలే ఇలా అంటారు కదా, అటువంటి వాళ్ళు గొప్ప ఆత్మ కలవారు. ఇక్కడ బ్రాకెట్లో గాంధీజీ పెట్టుకోవచ్చు, జ్యోతిబా పూలే పేరు పెట్టుకోవచ్చు, ఇంకా ఎవరైనా మహాత్ములే పేర్లు పెట్టుకోవచ్చు. అలాగే బహువ్రీహి సమాసంలో ఒక్కటి కొద్దిగా సింపుల్ అంటే మనకు విగ్రహవాక్యం రాసినప్పుడు కలవాడు లేదా కలది అంటే కలవాడు కలది వచ్చిందంటే ఖచ్చితంగా బహువ్రీహి సమాసం. అలాగే ఇంకోటి బహువ్రీహి సమాసంలో నై బహువ్రీహి సమాసం. ఇక్కడ చూడండి, నై బహువ్రీహి సమాసం అంటే ఏంటిది? అనామకం. ఏంటిది? అనామకం అంటే నామం అంటే ఏంటిది? పేరు. పేరు లేనిది లేదా నామం లేనిది అంటే ఎవరో వారు మనకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఒక దొంగతనం జరిగింది, ఎవరో దొంగిలించినాడు, వారి పేరు చెప్పమంటే మనకు తెలియదు. అలాగే అనాథ అంటారు అంటే ఎవరు లేనివారు, అట్లాంటివి కూడా అయితే. అలాగే అజ్ఞాని అంటే జ్ఞానము లేనివాడు, తెలివైన వాళ్ళను అజ్ఞాని అంటాం. అటువంటిప్పుడు జ్ఞానం లేనివాడు, లేనిది వచ్చింది కాబట్టి నై, లేనిది అంటే ఏంటిది? నై. అలా వచ్చింది కాబట్టి ఇది నై బహువ్రీహి సమాసము. ఇంకొకటి ఇక్కడ చూడండి, మనకు మూడవది ద్వంద్వ సమాసం. ద్వంద్వ అంటేనే మనకు రెండు అనే అర్థమవుతుంది. అలా రెండు పదాలకు ప్రాధాన్యం ఉన్నటువంటి సమాసం. రెండును ఇంకా ఉభయ అంటాం కాబట్టి ఉభయ పదార్థ ప్రాధాన్యం కలిగి ద్వంద్వ సమాసం. అంటే మనకు ఇంతకుముందు విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసంలో శీతోష్ణంలో అన్నాం, అంటే రెండు విశేషణాలుగానే వస్తాయి అందులో. అలాగే ఈ ద్వంద్వ సమాసంలో రెండు సమానంగా ఉంటాయి. ఏంటి? పూర్వపద సమానంగా ఉంటుంది, పరపదం ఉత్తర పద సమానంగా ఉంటుంది. అంటే చూడండి, ఉదాహరణ సీతారాముడు, సీతయును రాముడు వాళ్ళిద్దరు మనుషులే, వాళ్ళిద్దరు ఒకటే కాబట్టి. అంటే ఇందులో ఒకరు మనిషి ఒకరు చెట్టు ఇలా లేరు, లేకపోతే ఒక వస్తువు లేరు, రెండు ఉన్నాయి. సీత రాముడు రెండింటికి సమప్రాధాన్యం. భయభక్తులు, భయము భక్తి అంటే రెండు విశేషణాలు ఇక్కడ కాబట్టి భయము భక్తి ఇక్కడ రెండు ఉన్నాయి. అంటే భయపడుతున్న భక్తి రెండు రకాలుగా చెప్పాడు. తల్లిదండ్రులు, తల్లి ఒకరు వచ్చారు, తండ్రి ఒకరు వచ్చారు. అంటే ఇక్కడ ఎలా రాస్తున్నాం విగ్రహవాక్యం? తల్లియును తండ్రియును అంటే ఏంటి? కూరగాయలు, కూరయును కాయలు, అక్క చెల్లెలు, అక్కయ్యు చెల్లెలు, లేదా అన్నదమ్ములు, అన్నయ్యను తమ్ముడు. ఇలా ఏవి రెండు అంటే ఒక రెండు పదాలు వస్తేనే ద్వంద్వ సమాసం. ఎందుకు ఇలా చెప్తున్నా ఖచ్చితంగా అంటే రెండు కంటే ఎక్కువ మందిని కూడా మనం కలిపి చెప్పవచ్చు. ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణ చూడండి, సీతారామ లక్ష్మణుడు. మన ఉత్సవమూర్తులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలు చూసినప్పుడు అక్కడ ఎవరి విగ్రహాలు ఉన్నాయంటే సీతారామ లక్ష్మణులు అని చెప్పుకుంటగా. అంటే ఇక్కడ ముగ్గురు ఉన్నారు విగ్రహాలు చూడండి, సీతయ్యను, రాముడును, లక్ష్మణుడు. ఇలా ఇద్దరి కంటే ఎక్కువ. లేదా ఇంకోటి కూడా రామ లక్ష్మణ భరత క్షత్రియుడు, నలుగురు అన్నదమ్ములు ఉన్నారు కదా, ఆ నలుగురు అన్నదమ్ముల పేర్లను చెప్పినప్పుడు కూడా ఇద్దరి కంటే ఎక్కువ మందిని చెప్తున్నాం కాబట్టి ఇది చూడండి మంచిగా ఇక్కడ బాగా గుర్తుపెట్టుకొని బహుపద ద్వంద్వ సమాసం అంటే రెండు కంటే ఎక్కువ పదాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ బహుపద ద్వంద్వ సమాసం అంటే ఇది బాగా గుర్తుంచుకోండి. చాలా మంది మామూలుగా ఎన్ని పదాలు ఇచ్చినా విగ్రహాన్ని కరెక్టే రాస్తున్నారు. ఎగ్జామ్ లో చూస్తున్నాం మేము. సీతయ్యుడు, రాముడు, లక్ష్మణుడు రాస్తున్నారు, మళ్ళీ ద్వంద్వ సమాసం పెడుతున్నారు. ద్వంద్వ సమాసం తప్పు. ఏంటిది? ఇద్దరి కంటే ఎక్కువ, రెండు కంటే ఎక్కువ పదాలు ఉన్నప్పుడు బహుపద ద్వంద్వ సమాసం అని ఖచ్చితంగా రాయాలి. అది రెండు కంటే ఎక్కువ అంటే 3 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు, ఎన్నైనా కావచ్చు. బహుపద ద్వంద్వ సమాసం అని రాయాలి.
ఇక చివరిది సమాసాలలో మనకు అవ్యయీభావ సమాసం. ఏంటిది? అవ్యయీభావ సమాసం. మనకు భాషా భావనలో వస్తుంది. అవ్యయం అంటే ఏమిటి అంటే లింగం, వచన విభక్తులు లేనటువంటిది అవ్యయం. లింగము అంటే స్త్రీలింగమా పుల్లింగమా మనకు ఈ దాంతో అది ఏర్పడదు. అలాగే వచనం అంటే ఏకవచనమా బహువచనమా అంటే ఒక్కరా ఇద్దరు ఏర్పడదు. అలాగే విభక్తి ప్రత్యయాలు, మనకు విభక్తులు ఉన్నాయి కదా, విభక్తి ప్రత్యయాలు దుమ్ములు ప్రథమ విభక్తిలా ఉన్నాయి కదా, అటువంటి విభక్తి ప్రత్యయాలు కూడా ఉండవు. అటువంటి దాన్ని అవ్యయం అంటారు. ఈ అవ్యయీభావ సమాసంలో ఆ లింగము గాని వచనము గాని విభక్తుల వల్ల గాని ఆ సమాసంలో దానివల్ల సమాసంలో ఎటువంటి మార్పు ఉండదు. అటువంటి దాన్ని అటువంటి మార్పు లేని పదం పూర్వపదంలో ఉంటే అవ్యయీభావ సమాసం. అర్థమైందా? లింగము వచనము విభక్తుల వల్ల మార్పు గురి కాకుండా పూర్వపదంలో ఉంటే అది అవ్యయీభావ సమాసం. ఉదాహరణ చూడండి, యథాశక్తి. మన శక్తి చెప్తున్నాం కానీ అది ఏమని చెప్తున్నాం? యథాశక్తి అంటే శక్తిని అనుసరించి. అలాగే ప్రతిదినము, మనం ఏ రోజో చెప్తలేము, ప్రతి దినము అని చెప్తున్నాం కాబట్టి దినము దినము విగ్రహవాక్యం అంటే ఇందులో యథ లేదా ప్రతి ఈ రెండు కూడా ఏంటి? అవ్యయం. అలాగే ఒకటి మన తత్పురుష సమాసంలో నైతత్పురుష సమాసం అని కూడా ఉంటుంది. ఏంటిది? కాదు లేదు అని వచ్చిందంటే నైతత్పురుష సమాసం. ఉదాహరణ చూడండి, ఇక్కడ నైబహువ్రీహి సమాసం. ఏంటిది? నైబహువ్రీహి సమాసంలో లేనిది లేనివాడు, కానిది కానివాడు అని వస్తుంది. ఇక్కడ చూడండి ఏంటిది? ఇందులో కూడా వస్తుంది కానీ అక్కడ ఏం వచ్చింది అంటే దీనికి దీనికి తేడా చూడండి కొద్దిగా. ఇప్పుడు అజ్ఞానం, జ్ఞానం కానిది. అజ్ఞానుడు ఇక్కడ వ్యక్తి వచ్చింది చూడండి. అజ్ఞాని అంటే జ్ఞానం లేని వాడు, ఒక వ్యక్తి వచ్చింది. ఇక్కడ అజ్ఞానం అంటే వ్యక్తి రాలేదు, జ్ఞానం కానిది. అలాగే అసాధ్యము, సాధ్యం కానిది, వ్యక్తి రాలేదు. అక్కడ ఒక పని గురించి అలా వచ్చింది. అలా వస్తే నైతత్పురుష సమాసం. ఏం లేదు, మనం విగ్రహవాక్యం చాలా ఈజీగా రాయొచ్చు. దాదాపు పక్కకు ఆ తీసేసి కానిది అని రాస్తే సరిపోతుంది. అంటే అజ్ఞానం, అసాధ్యం, అసత్యం, సత్యం కానిది, ఇలా ఆ తీసేసి కానిది అని రాస్తే నైతత్పురుష సమాసం అవుతుంది. ఇక్కడికి మనకు సమాసాలన్నీ పూర్తయ్యాయి.